హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గణేష్ సోఫా ఫ్యాక్టరీ. వుడెన్ హ్యాండిల్ సోఫాస్ ఉన్నాయండి అని చెప్తున్నాను కదా, అదే వుడెన్ హ్యాండిల్ సోఫాస్. ఒకవేళ రిపేర్ వస్తే మళ్ళీ మీరు చేస్తారా అని నన్ను కస్టమర్స్ అడుగుతూ ఉన్నారు. సో తప్పకుండా మేము చేస్తామండి. ఇప్పుడు అలా వచ్చిన సోఫా మీకు ఒకటి చూపిస్తాను. ఇది వుడెన్ హ్యాండిల్ సోఫానే. సో ఇది రిపేర్కి వచ్చింది. దీని ప్రాబ్లం ఏంటంటే హ్యాండిల్ అంతా బాగుంది, ఇక్కడ లెదర్ చూస్తున్నారు కదా, ఈ లెదర్ అంతా కూడా ఇలా పాడైందనమాట. ఇలా నొక్కితే లోపలికి వెళ్ళిపోతుందంటే సీట్ బాగా దిగిపోయిందనమాట. సో అందుకని మన దగ్గరికి రిపేర్కి తీసుకొచ్చారు. బ్యాగ్ కూడా బాగా దిగిపోయింది, చూస్తున్నారా. ఏం చేయాలంటే చాలామంది నన్ను డౌట్ అడుగుతున్నారండి, అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను. ఈ వుడెన్ ఫ్రేమ్ ఇలాగే ఉంటుంది. ఈ బ్యాక్, ఈ సీటు, ఈ రెండు రిమూవ్ చేసేస్తాం. రెండు రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్త ఫోమ్ అంతా అంటించి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది డిజైన్ ఎలా ఉందో సేమ్ డిజైన్ తోటి వేసేస్తాం. ఫ్యాబ్రిక్ మాత్రం కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నది ఉంటుంది. సో వాళ్ళకి బ్లాక్ ఉంది కదా, కొంతమంది అయితే సేమ్ కలర్ వేసేయండి అంటారు. కొంతమంది ఏంటంటే చాలామంది 99% ఏంటంటే కొత్త ఫ్యాబ్రిక్ వేసుకుంటారు, అంటే కొత్త కలర్. ఈ కలర్ చూసి చూసి బోర్ కొడుతుంది కదా, సో కొత్త కలర్ వేసుకుంటారు. సో ఈ వుడెన్ హ్యాండిల్ సోఫా 3+1+1 అండి. ఇక్కడ సింగిల్ ఉంది కదా, అక్కడ ఒక సింగిల్ ఉంది చూడండి. దీనికి ఒక 3 సీటర్ కూడా ఉందండి, చూపిస్తాను మీకు. అది ఇది 3 సీటర్ సోఫా అనమాట, వర్క్లో పెట్టలేదు. సో ఇది కూడా మొత్తం రిమూవ్ చేసేసి యాజ్ టీ సీటు బ్యాక్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలా తయారు చేసి కస్టమర్కి పంపిస్తాం. మీరు ఎవరైనా రిపేర్ సోఫా చేయించుకోవాలి అనుకుంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైస్లో మన షాప్లో మీకు చేసి పెట్టడం జరుగుతుంది. నేను స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.